హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మా మాస్టర్ మెను. ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీ పూరీలాగా పొంగే భక్ష్యాలు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడి వేడి భక్ష్యాలు కాస్త నెయ్యి వేసి తింటే ఆ రుచే వేరండి. భక్ష్యాలంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అలాంటి కమ్మనైన భక్ష్యాలు ఎలా చేసుకోవాలో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో లెంత్ కాస్త ఎక్కువైనా పర్లేదండి, చివరి దాకా చూడండి. ఇప్పుడు పూర్ణం ఎలా తయారు 5 కేజీల కందిపప్పు భక్ష్యాలు చేస్తున్నానండి. అయితే 1 కేజీకి గాను 35 భక్ష్యాలు అయితే 5 కేజీలకు దాదాపుగా 170 భక్ష్యాలు ఈజీగా చేసుకోవచ్చు. మీకు భక్ష్యాలు సాఫ్ట్గా పూరీలా పొంగాలంటే అకోలా కందిపప్పు అయితే మంచిదండి. చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి మొత్తం 5 కేజీలు. మనకు బ్యాళ్ళు ఉడికినప్పుడు బెల్లం తొందరగా కరిగిపోవాలంటే ముందుగానే ఇలా సన్నగా పొడిగా చేసుకోవాలి. మనం ఎన్ని కేజీల కందిపప్పును తీసుకున్నామో దానికి 1 కేజీ ఎక్కువగా బెల్లాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 కేజీల కందిపప్పును తీసుకుంటే 4 కేజీల బెల్లాన్ని తీసుకోవాలి. అప్పుడే తీపి సరిపోతుంది. ముందుగానే సోపు సొంటి యాలకులు మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా కందిపప్పు ఉడికించుకోవడానికి సరిపడా పాత్రను తీసుకోవాలి. కందిపప్పు పూర్తిగా మునిగిపోయే వరకు నీళ్లను వేసుకోవాలి. ముందుగా మనం నీళ్లను బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కందిపప్పును యాడ్ చేసుకోవాలి. కందిపప్పును యాడ్ చేసే ముందు 1 లేదా 2 సార్లు బాగా చెక్ చేసుకోవాలి. ఎటువంటి చెత్త పురుగులు ఉన్నా తీసేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ప్రతి 5 నిమిషాల ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. బ్యాళ్ళు ఉడుకుతున్నప్పుడు మనకు క్లియర్గా కనపడాలి అంటే ఇలా పైనున్న నురుగును తీస్తూ ఉండాలి. బ్యాళ్ళు ఉడికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాస్త నిర్లక్ష్యం చేసిన బ్యాళ్ళు పగిలిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. చూశారు కదండి ఎంత చక్కగా బ్యాళ్ళు ఉడికాయో. ఇలా బ్యాళ్ళను చేతి వేళ్ళతో నలిపి చూడండి. కందిపప్పు పూర్తిగా పగలక ముందే నీళ్లను వడపోసుకోవాలి. నీళ్లు వడపోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలామంది వడపోసే కందిపప్పు నీళ్లను పాడేస్తుంటారు. ఆ నీళ్లను పాడేయకుండా దానితో చారు చేసుకోవచ్చు. దానిని భక్ష్యాల చారు అంటారు. ఈ భక్ష్యాల చారు ఎలా చేసుకోవాలో వచ్చే వీడియోలో తప్పకుండా చేసి చూపిస్తానండి. వడపోసిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే పొడి చేసిన బెల్లాన్ని ఇందులో వేసి కలుపుతూనే ఉండాలి. కాస్త ఆలస్యం చేసిన తొందరగా అడుగు అంటిపోతుంది. బెల్లం కరిగిపోయేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఈ మధ్య చాలా రకాలైన బెల్లాన్ని మార్కెట్లో చూస్తున్నాము. అయితే ఉండలు ఉన్న బెల్లం అయితే బాగుంటుంది. టేస్ట్లో ఎటువంటి మార్పు ఉండదు. బెల్లం కలిపేటప్పుడు మొదటిలో కాస్త ఇబ్బందిగా ఉన్న బెల్లం కరిగే క్రమంలో వాటర్గా మారి కలిపేందుకు వీలుగా ఉంటుంది. మనం ముందుగానే మిక్సీ పట్టిన సోపు సొంటి యాలకుల పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. సోపు సొంటి యాలకులు వేయడానికి చాలామంది ఇష్టపడరండి. కానీ కొంతమందికి వేయడం తెలియకపోవచ్చు. కానీ వేయడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మంచి స్మెల్, తొందరగా అరగడానికి సోపు ఎంతగానో ఉపయోగపడుతుంది. చూశారు కదండి ఎంత చక్కగా బ్యాళ్ళు ఉడికిందో. చివరగా ఇందులో చిటికెడు పసుపును యాడ్ చేయడం వల్ల మంచి రంగుతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాసేపు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని
ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే బ్యాళ్ళు వేడిగా ఉన్నప్పుడే గ్రైండ్ లేదా గిర్నీకి వేసుకోవడం వల్ల పూర్ణం చాలా బాగా వస్తుంది. చూసారు కదండి ఎంత చక్కగా పూర్ణం వచ్చిందో. నేను గిర్నీకి వేసుకోవచ్చాను. ఇలా చేతితో ముద్దలు చేసుకోవడానికి చాలా విలువగా ఉంటుంది. భక్షాలు చేసే ముందు ముద్దలు చేసి పెట్టుకోండి. ఇలా ముద్దలు చేయడం వల్ల భక్షాలు చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు భక్షాల సోజిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. భక్షాల సోజిని కలుపుకునే ముందు ఒకసారి జల్లెడ పట్టిన తర్వాత కలుపుకుంటే మంచిదండి. ఒకవేళ పురుగులు ఉన్నట్లయితే తీసుకోవచ్చు. నేను 4 కేజీల సోజిని మరియు 1 కేజీ మైదాను యాడ్ చేస్తున్నానండి. కొంచెం వాటర్ను యాడ్ చేసుకుంటూ కలుపుకోవడం మంచిది. పిండిని బాగా కలుపుకోవాలి. కాస్త వంట నూనె కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చు. పిండిని కలిపిన తర్వాత కనీసం 15 నుంచి అరగంట పాటు నానబెట్టాలి. పిండి ఎంత బాగా నానితే భక్షాలు చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. భక్షాలు చేయడానికి ఓ అరగంట ముందే పిండిని కలుపుకుంటే మంచిది. పిండి కలపడానికి మనకు కనీసం 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత పిండిపై ఒక కవర్ను వేసి మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు నానబెట్టాలి. పిండిపై ఒక కవర్ను వేసి మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చూశారు కదండి పిండి ఎంత చక్కగా రెడీ అయ్యిందో. పూర్ణం ఎలా చేసుకోవాలో చూసాం. పిండి ఎలా కలుపుకోవాలో చూసాం. ఇప్పుడు భక్షాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. భక్షాలు చేయడం రాని వారు భక్షాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్న వారికి ఈ వీడియో ద్వారా భక్షాలు ఎలా చేయాలో చూసి నేర్చుకోండి. కొంతమంది చేతితో చేస్తూ ఉంటారు. అదొక పద్ధతి. ఇలా చపాతీ కర్రతో చేయడం వల్ల భక్షాలు అంచులు కూడా ఒకే లెవెల్లో ఉంటుంది. అందులో మంచి రౌండ్ షేప్లో కూడా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. భక్షాల చారు ఎలా చేయాలో ఇదే వీడియోలో చూపించవచ్చు. అయితే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువగా అవ్వడం వల్ల నా నెక్స్ట్ వీడియోలో భక్షాల చారు ఎలా చేయాలో చూపిస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వచ్చే ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా మాస్టర్ మెను. బాయ్.
Antar yo escucho que